ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా మన శ్రీ సాయి మందిర్ నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే శ్రీరామనవమి రాబోయే సోమవారం 7వ తేదీ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మన శ్రీ సాయి మందిర్ కమిటీ వాళ్ళు నిర్ణయించారు. దానిలో భాగంగా రేపు సోమవారం రోజు ఉదయాన్నే బాబావారి ఉదయం కాకడ హారతి నుండి మన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆ కార్యక్రమాల్లో బాబావారికి కాకడ హారతి, తర్వాత బాబావారి మంగళస్థానం, బాబావారి అలంకరణ, తర్వాత 1,00,000 పూలతో బాబావారికి అభిషేకం అనేటువంటి కార్యక్రమం ఈసారి ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. మధ్యాహ్న హారతి, ప్రసాద వినియోగం కార్యక్రమాలు మన శ్రీ సాయి మందిర్లో మధ్యాహ్నం దాకా జరుగుతాయి. తర్వాత సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ వెనుక ఉన్నటువంటి శ్రీశ్రీ రోడ్లోని మా స్వగృహం నుంచి బాబావారి గంధం అభిషేకం అనేటువంటిది, అక్కడ గంధం అంతా పకీర్ల వాయిద్యాల నడుమ గంధం కలుపుకొని అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకి గంధం బయలుదేరును. ఆ గంధం బయలుదేరిన గంధ మహోత్సవ కార్యక్రమము ద్వారకామాయి ప్రాంగణానికి సాయంత్రం 7 గంటలకల్లా చేరుకుంటుంది. అక్కడ ఈసారి వినూత్నంగా మన సింగరాయకొండలో ప్రఖ్యాతిగాంచిన చెట్టు మహాలక్ష్మమ్మ తల్లి దేవస్థానం వాళ్ళు కోలాట కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి ఉన్నారు. బాబావారి ముందల వాళ్ళ కోలాట కార్యక్రమం అనేటువంటిది సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అవుద్ది. తర్వాత కందుకూరు వారు ఈసారి సాయి గానామృతానికి సంబంధించినటువంటి భజన కమిటీ వాళ్ళు ప్రత్యేకంగా బాబావారి భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సాయంత్రం 7 గంటల నుండి. అలాగే 8 గంటలకి బాబాకి గంధ మహోత్సవం మేళ తాళాల నడుమ మంగళ వాయిద్యాలతో, బ్యాండ్ మేళాలతో, ఫకీర్ల వాయిద్యాలతో, బాణ సంచాలతో ఈసారి ప్రత్యేకంగా బాబావారు వేయించేస్తున్నారు. ఆ బాబావారి చేతుల మీదుగా ఈసారి గంధం అభిషేకం అనేటువంటిది జరగటం మనమందరం చేసుకున్న ఒక పుణ్యం. ఆ కార్యక్రమము ప్రత్యేకంగా ఈసారి బాబావారే వచ్చి గంధం అభిషేకం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి గంధ మహోత్సవం ఈసారి. ఆ గంధ మహోత్సవం అభిషేకం అయిన తర్వాత పల్లకి సేవ అనేటువంటిది జరిగిద్ది. బాబావారి గంధం అభిషేకం అయిన తర్వాత ఆయన్ని పల్లకిలో కూర్చోబెట్టి పల్లకి సేవ అనేటువంటిది జరిగిద్ది. పల్లకి సేవ అయిపోయిన వెంటనే బాబావారి ఏర్పాటు చేసిన ప్రసాద వినియోగం అంటే గొప్ప అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఈసారి ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి బాబావారి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి కార్యక్రమంలో పాల్గొని బాబావారి కృపకు పాత్రులవుతారని, అలాగే బాబావారు స్వహస్తాలతో ఈసారి అభిషేకం చేయబోతున్నటువంటి గంధాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని ఆ గంధం ధరించి మన జీవితాల్లో వెలుగు నింపుకుంటారని కోరుకుంటూ, ముఖ్యంగా రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమానికి మన బాబా భక్తులందరూ కూడా మీకు తోచింది సహకరిస్తారని, సాయం చేస్తా బాబావారికి కానుగ్గా ఇస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమము మన శ్రీ సాయి మందిర్ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీ అందరిది, మీ బాబావారు మీ చేతుల మీదుగా జరుపుకునే కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా అందరికీ ఆహ్వానం పలుకుతూ, మీ శ్రీ సాయి మందిర్ మూలగుంటపాడు. ఓం సాయిరామ్.